ముఖ్యంగా ఈ 2-3 రోజుల నుంచి జరిగిన పరిణామాలు ఏవైతే 3 నియోజకవర్గాలుగా అన్నమయ్య జిల్లా కొనసాగింపు జరుగుతుందో అనుకున్న తరుణంలో రాజంపేట నియోజకవర్గానికి సంబంధించిన భౌగోళిక పరిస్థితులు, అక్కడున్న సమీకరణలు, అక్కడున్న ప్రజలు రాయచోటితో కలిసి వచ్చేదానికి ఒప్పుకోకపోవడం, మమ్మల్ని మా పూర్వపు జిల్లా అయిన కడపలో కలపండి, అంతేగాని మేము జిల్లా నాశించాము, మాకు జిల్లా కేంద్రంగా ఇవ్వకపోవడం కాగా మళ్ళీ ఇక్కడ పెట్టడం మాకు ఇష్టం లేదని తెగేసి చెప్పడంతో అది ఒక పరిణామం. అలాగే రైల్వే కోడూరుకు సంబంధించిన పరిస్థితులు మీ అందరికీ తెలుసు. మేము తిరుపతికి దగ్గరలో ఉన్నాం, మమ్మల్ని తిరుపతిలో కలపండి, మేము రాజంపేట సమీపంలో ఉన్నాం, మాకు రాజంపేట జిల్లా హెడ్ క్వార్టర్ ఇవ్వని పరిస్థితిలో తిరుపతిలోకి పోతామని అక్కడున్న పరిస్థితులు, ఈ పరిస్థితులన్నీ కలుపుకొలుపుకుంటే రాయచోటి నియోజకవర్గం ఏకాకి అయిపోవడం జరిగింది.